హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ గారెలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా హెల్దీగా అండ్ త్వరగా అయిపోతాయి. రెసిపీ కూడా చాలా ఈజీ. అండ్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇది గారెలు మీరు మల్టీగ్రెయిన్ చాలా హెల్దీ, పిల్లలకి అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇలా చేసి పెట్టడం వల్ల వీక్లీ వన్స్ అయినా ఇలా పెడితే చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. చూడండి, ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను 1 గ్లాస్ బొబ్బర్లు తీసుకున్నానండి. వీటిని అలసందలని కూడా అంటారు. 1/2 గ్లాస్ బఠానీ, 1/2 గ్లాస్ మినపగుళ్ళు. ఇది పొట్టు మినపప్పు తీసుకుంటే ఇంకా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. పెసర్ల ప్లేస్లో నేను పెసరపప్పు తీసుకున్నాను, మీరు పెసర్లు తీసుకోవచ్చు. అండ్ 1 గ్లాస్ శనగలు, 1 గ్లాస్ పెసరపప్పు లేదా పెసర్లు, 1 గ్లాస్ బొబ్బర్లు, 1/2 గ్లాస్ బఠానీ, 1/2 గ్లాస్ మినపప్పు, పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. బఠానీ వైట్ బఠానీ అయినా తీసుకోవచ్చు అండి. చక్కగా ఇవన్నీ 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా చక్కగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఎందుకంటే బఠానీ అవి నానడానికి కాస్త టైం పడుతుంది, అందుకని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈలోగా మనం వాటికి ప్రిపరేషన్ చేసుకుందాము. పుదీనా ఆకులు చక్కగా తుంచి పెట్టుకున్నాను. పుదీనా ఆకులు, కరివేపాకు చక్కగా తుంచేసి వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాను, చక్కగా కడిగేసి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సన్నగా తరిగేసి చక్కగా కడిగేసి ఇలా జాలి గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అన్నీ కూడా పోయి అవి డ్రైగా అయ్యి మనకి గారెలు వేసేటప్పుడు పిండి లూజ్గా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైనా మనం వేసే ఆకులన్నీ కూడా పుదీనాలు, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ కూడా కడిగేసి ఇలా జాలి గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అన్నీ పోతాయన్నమాట వడకట్టినట్టుగా. చూడండి, ఇవన్నీ కూడా బాగా నానిపోయాయి చక్కగా. ఇప్పుడు వాటిని నీళ్లు వంపేసి మనకు మిక్సీ బౌల్లోకి జీలకర్ర, కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలండి. కారం ఎంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వేసాను. ఇవి పప్పులు కూడా కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువే పడుతుంది ఎప్పుడైనా. అందులోకి వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ధనియాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నేను మర్చిపోయాను, మీరు తప్పకుండా వేయండి. ధనియాలతో కూడా ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఇవన్నీ బొబ్బర్లు, శనగలు అవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వాటితో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చితో పాటు, పచ్చిమిర్చి పేస్ట్తో పాటు మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇవి వేసుకొని. ఈ పప్పులన్నీ కూడా మనం ఇవన్నీ జాలి గిన్నెలోకి వేసానండి. వాటర్ అనేది లేకుండా పిండి మనకి గట్టిగా వస్తుందన్నమాట. ఎప్పుడైనా నానబెట్టుకున్న బొబ్బర్లు కానీ మనం ఏ గారెలు చేసుకున్నా వాటిని ఇలా జాలి గిన్నెలోకి వడకట్టేసుకుంటే వాటర్ అనేది లేకుండా, ఒక క్లాత్లో అయినా పర్వాలేదు, చక్కగా అలా వడకట్టేసుకుంటే చక్కగా మనకు పిండి అనేది గట్టిగా వస్తుంది, లూజ్ అవ్వకుండా. గారెలు వేయడానికి సులువుగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా చక్కగా అన్నీ కూడా జాలి గిన్నెలోకి వేస్తే వాటర్ అనేది పోయి అవన్నీ కూడా చక్కగా పొడి పొడిగా వాటర్ లేకుండా డ్రైగా ఉంటాయి. పిండి అనేది గట్టిగా వస్తుందన్నమాట. చక్కగా గారెలు వేయడానికి సులువుగా వస్తుంది. ఇప్పుడు అందులోకి నేను పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పులోకి కొద్దిగా పెసరపప్పు తీసుకొని అలాగే వేసుకున్నానండి ఆ పిండిలో. మరి కాసేపు మరోసారి నేను గ్రైండ్ చేసుకున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను. మరోసారి పప్పు వేసి గ్రైండ్ చేసుకొని అందులో నానబెట్టుకున్న పెసరపప్పు ఎందుకు వేసుకున్నానంటే మధ్య మధ్యలో తగులుతూ క్రంచీగా ఉంటుందన్నమాట గారెల్లోకి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసేసి అంతా పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి అంతా కూడా ఇలా గారెల్లా చేసేసుకొని ఒక కవర్ మీద
కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ. కవర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తుంది, మనం చేయి తడి చేసుకోవాలి, అంటుకోకుండా ఉంటుంది. వడలు వేసినప్పుడైనా గారెలు వేసినప్పుడైనా మనం చెయ్యి అనేది తడి చేసుకుంటే చేతికి అంటుకోపోకుండా ఇలా చక్కగా వేసుకోవచ్చు గారెలు అనేవి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవడమే, అంతే అండి. చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. అసలు ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీల్చదండి. ఇలా ఫ్రై చేస్తూ టిష్యూ పేపర్ ఉన్న ఏమైనా కొద్దిగా ఆయిల్ అనేది మీకు ఉన్నట్టు అనిపిస్తే ఇలా టిష్యూ నాప్కిన్లో ఉన్న బౌల్లోకి వేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి టిష్యూ పేపర్స్ వేసేసుకొని వాటి మీద ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేస్తూ అన్నీ కూడా ఇలా టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, రెడీ అయిపోయాయి మల్టీగ్రెయిన్ గారెలు. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ. చాలా హెల్దీ అండి. తప్పకుండా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి, తప్పకుండా చేసుకోవాలి. చాలా హెల్దీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా. అండ్ ఈవినింగ్ స్నాక్లా కూడా చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయాయి మల్టీగ్రెయిన్ గారెలు. థ్యాంక్ యూ.